అండ్ మన అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మనం తొందరగా మ్యాచ్ చూడాలనేమో 10 ఓవర్స్లో ఫినిష్ చేశారు. లెట్స్ సే మనకు మిల్లే ఉండుంటే ఆ గేమ్ లో తను షార్ట్ బాల్ వేసే సెటప్ చేసేకి ఇంకా ప్రెషర్ ఉండే. ఆ మ్యాచ్ ఓడిపోకపోతే ఫైనల్ కూడా సేమ్ కాంబినేషన్ ఆడించేవాళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ సిపామ్లని తెచ్చేవాళ్ళు కాదు. ప్రాబ్లీ సౌత్ ఆఫ్రికాలో సోషల్ మీడియా అంత ఉండదు కానీ బట్ మన ఇండియన్ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ హాయ్ హలో అందరికీ నమస్కారం. సో కుమ్మేశారు సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ అనుకున్నట్టుగానే ముచ్చటగా మూడోసారి కప్ గెలిచాం. అండ్ చెప్పాము మేము లాస్ట్ టైం లీగ్ స్టేజ్ రివ్యూ చేసినప్పుడు ఒకవేళ కనుక మనం గెలిస్తే తప్పకుండా మళ్ళీ వెంటనే ఎపిసోడ్తో వస్తామని. సో వీఆర్ బ్యాక్. సో అది నిన్న మ్యాచ్ నేను హరిభయ్య చాటింగ్ చేసుకుంటా చూసాం. వెంకట్ భయ్య అనుకున్నాడంట 9 o'clock స్టార్ట్ అనుకొని, వెంకట భయ్య కొంచెం వేరే దగ్గర ఉన్నాడంట. బట్ దెన్ అగైన్ నా మెసేజ్లు చూసి వచ్చి అండ్ దెన్ హీ జాయిన్ సెకండ్ ఇన్నింగ్స్ నుంచి. సో హరిభయ్య ఫస్ట్ ఇన్నింగ్స్ మనం ఇండియా బ్యాటింగ్ ఆడట్లేదు కాబట్టి మనం ఫుల్ ఫోకస్గా చూసాం. సో ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నేను జిమ్లో ఉన్నప్పుడు నువ్వు మెసేజ్ పెట్టావు వి చూస్ టు బౌల్ ఫస్ట్ అని. వెంటనే క్రిక్ బస్ చెక్ చేస్తే రెండు కూడా బౌల్ ఫస్టే ఉంది. ఇండియా బౌలింగ్ ఫస్ట్, ఇది బౌలింగ్ ఫస్ట్. సో ఇదేదో బాగా సెట్ అయింది. అండ్ ఎర్లీ స్టార్ట్ బౌలింగ్ ఫస్ట్ చేసిన టీంకి జనరల్గా అడ్వాంటేజ్ ఉంటుందని మనకు హిస్టారికల్గా తెలుసు, SA20 హిస్టారికల్గా. సో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు వెంటనే ఇది ఇలా అనుకున్నప్పుడు? మనం అనుకున్నాం బౌలింగ్ ఫస్ట్ ఒక మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు, సో ఈసారి కూడా మనం బౌలింగ్ ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ ఓడిపోమనే అక్కడే కొంచెం ధైర్యం వచ్చింది నాకు. రైట్. అసలు ఐ మీన్ చేసింగ్ మనం ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు గెలిచాం. Q2 కూడా చేజ్ చేసి వచ్చాం. ప్రాబులీ నైట్ గేమ్స్లో బ్యాటింగ్ బెటర్ అవుతుంది, కానీ ఫైనల్ 7 o'clock స్టార్ట్ కాబట్టి అక్కడ ఆఫ్టర్నూన్ స్టార్ట్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ అంత టఫ్ అయింది. అంటే జనరల్లీ బ్యాటింగ్ ఈజీ అవుతుంది అనుకున్నాం కానీ అవ్వలేదు. సో ఎనీహౌ ఫస్ట్ బ్యాటింగ్లో పిచ్ చాలా టఫ్ ఉండే. ఇంకా బ్రెవిస్ ప్లేడ్ అవుట్ ఆఫ్ గేమ్. మనోళ్ళు కూడా బ్రెవిస్కి కొంచెం ఇనిషియల్గా స్పిన్ ఇచ్చేసి అక్కడ ఆఫ్ ద మార్క్ అవ్వడానికి ఇచ్చేసారు. మేబీ ఇనిషియల్గానే పేస్తో అటాక్ చేయాల్సింది, కానీ టెక్నికల్ ఏంటంటే ఆ న్యూలాండ్స్ గ్రౌండ్ షార్ట్ బౌండరీస్ ఉంటాయి బోత్ లెగ్ సైడ్ అండ్ ఆఫ్ సైడ్. కాబట్టి అందుకే మన వాళ్ళు ఎక్కువ యార్కర్స్ ట్రై చేసి ఫుల్ స్ట్రైట్ ఆడిపోయడానికి ట్రై చేశారు. అక్కడనే బ్రెవిస్ ఒక్కడు సెంచరీ చేయడం వల్ల అంత స్కోర్ అయింది. ఈవెన్ ఐ మీన్ 170+ వెళ్తే ఇట్స్ నెవర్ గోయింగ్ టు ఈజీ ఎనీ ఫైనల్. అండ్ ఆ న్యూలాండ్స్ గ్రౌండ్లో కూడా 170+ చేజెస్ అనేటివి ఎప్పుడు ఇంతవరకు చేజ్ చేయలేదు. 174 ఎవ్రీ టైమ్ డిఫెండింగ్ టీమే గెలిచింది. మోస్ట్లీ మన వాళ్ళు ఇండియా స్కోరు ప్రెటోరియా క్యాపిటల్ స్కోరు సేమ్ ఆన్ పార్ వెళ్ళింది పవర్ ప్లే ఫైనల్ వరకు. లాస్ట్ 2 ఓవర్స్లో యాన్సన్ అండ్ నాకియా సూపర్ స్పెల్ వేయడం వల్ల ఇద్దరు 150, వాళ్ళు 153, న్యూజిలాండ్ ప్రెటోరియా క్యాపిటల్స్ 158కి రెస్ట్రిక్ట్ చేశారు మన వాళ్ళు. అండ్ మన అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మనం తొందరగా మ్యాచ్ చూడాలనేమో 10 ఓవర్స్లో ఫినిష్ చేశారు. LSG మ్యాచ్ ఆల్మోస్ట్ మన వాళ్ళు 9.2లో 167 కొట్టారు కదా, ఆ చేజ్ వీళ్ళు 10 ఓవర్స్లో 155 చేజ్ చేశారు. ఎస్. అండ్ వెంకట్ భయ్య మాత్రం ఆల్రెడీ కాషన్కి అన్నాడు మన లాస్ట్ టైం ప్రివ్యూ చేసినప్పుడు, ఒక ఫాస్ట్ బౌలర్ని దాయనరా బాబు, మీకు చెప్తున్నాను అందరూ ఫాస్ట్గా వేస్తున్నారు, ఇంజురీ అయితే తీరిపోద్ది అన్నాడు. లక్కీగా అయితే అంత డ్యామేజ్ అవ్వలేదు కానీ బట్ డెఫినెట్లీ తన అబ్సెన్స్ అయితే కనిపించింది. సో వెంకట్ భయ్య మీరు ఏదైనా ఆస్ట్రాలజీ కూడా నేర్చుకుంటున్నారా ఈ మధ్య? నేను అంతేం ఆస్ట్రాలజీ అంతేం చెప్పలేదు. నేను బేసిక్ గా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఎక్కువ చూస్తాను ఫాస్ట్ బౌలర్స్ కి. సో మన ఆడమ్ మిల్లే ఉన్నారు, లాస్ట్ 3 games తను రెస్టే చేయలేదు ఎక్కువ. ఇంకా నార్కే గురం ఇద్దరు టాండమ్ లో వేస్తా ఉన్నారు. ఇప్పుడు బ్రెవిస్ సెంచరీ కొట్టారు కదా, లెట్స్ సే మనకు మిల్లే ఉండుంటే ఆ గేమ్ లో తను షార్ట్ బాల్ వేసే సెటప్ చేసేకి ఇంకా ప్రెషర్ బిల్డప్ అయ్యేది ప్రిటోరియా, ఇంకా బాగా రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళం. అదొకటి ఫస్ట్ థింగ్. ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్స్ ఆడితే నాకు తెలిసి వాళ్ళు డెఫినెట్ గా ఈ పాయింట్ చూసి వాళ్ళు రెస్ట్ చేస్తారు 2 పేసర్స్ ఎక్స్ప్రెస్ పేస్ హెడ్డింగ్ ఇన్ టు ద ఫైనల్. సో ఇట్స్ యాక్చువల్లీ లెసన్ టు బి లర్న్. ఇంకొకటేమో ఇంకా మనకి ఇంకా బ్యాకప్ ఆప్షన్స్ ఉంటాయి. వీ హ్యాడ్ వెరీ నైస్ స్కోర్. సిప్మాలో వచ్చారు ఫైనల్స్ కి, అండ్ హీస్ ఓన్లీ విత్ న్యూ బౌలర్. నేను యాక్చువల్లీ స్వెయిన్ పోయల్ ఎక్స్పెక్ట్ చేశాను, తను న్యూ బాల్ లో బాగా వేస్తారు. ఇంకా ప్లస్ మనకి లెఫ్ట్ హ్యాండర్ వచ్చేస్తారు ఒక మిడిల్ ఆర్డర్ లో, ఇంకొక లెఫ్ట్ హ్యాండర్.
ఇంకా అది ఒక ప్లస్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఆల్రౌండర్ గా. సో నేను అది ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం చేసింగ్ అప్పుడు మనం టెక్స్ట్ చేస్తూ ఉండే కదా. సో ఇప్పుడు పిచ్ స్లో అవుతుంది కదా, మనకు ఓన్లీ స్పెసిఫిక్ బ్యాటర్సే వర్క్ అవుతారు. క్వింటన్ డికాక్ వర్క్ లేకపోతే మనకి బేర్స్టో ఉంటారు. మళ్ళీ మిడిల్ ఆర్డర్ స్లోలీ బిల్డప్ అవుతారు. స్టబ్స్, మళ్ళా ఫాలోడ్ బై మార్కో యాన్సన్, ఇంకా జేమ్స్ కోల్. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ నేను ఇక మెసేజ్ కూడా పెట్టాను అనుకుంటా. జేమ్స్ కోల్ బేసిక్లీ తను మంచి బ్యాటింగ్ డెక్స్ లో తను స్కోరింగ్ రేట్ హైగా ఉంటుంది. కానీ ఇప్పుడు పిచ్ స్లో ఉండేటప్పుడు స్పిన్నర్ ఫేస్ చేసేటప్పుడు అది కొద్ది ట్రిక్కీ. తనకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఈ స్లో టెక్స్ లో వచ్చేటప్పుడు. సో అందరు అన్నారు జేమ్స్ కోల్ ని ముందు పంపించాలి. మనం లాస్ట్ మ్యాచ్ పంపించాం, త్వరగా అవుట్ అయిపోయినారు. మళ్ళీ ఫాలోడ్ బై స్టబ్స్, స్లోలీ బిల్డప్ చేసి లాస్ట్ లో ప్రెషర్ లో వి యాక్చువల్లీ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. ఇంకా మన ఫ్యాన్స్ ఇన్ దట్ గ్రౌండ్, వి నీడ్ టు రియలీ టాక్ అబౌట్ దట్. మన ఫ్యాన్స్ ఉండే వల్ల ఐ ఫెల్ట్ there was some extra pressure on the opposition in the ground. I've seen Crick Rakshit's video also. The number of Sunrisers Eastern Cape fans, they traveled from Port Elizabeth to Cape Town. It's actually quite humongous. అండ్ మీరు కోల్స్ గురించి మాట్లాడారు కాబట్టి హరిభయ్ అని దీంట్లోకి తెద్దాం. భయ క్వాలిఫైర్ వల్ల మనం అందరం అనుకున్నాం దట్ కోల్స్ కనుక ముందు వచ్చుంటే అహెడ్ ఆఫ్ అట్లీస్ట్ బ్రెట్స్కి కానీ అహెడ్ ఆఫ్ అట్లీస్ట్ స్టబ్స్ ఆ టైంలో ఫామ్లో లేడు. సో గెలిచే వాళ్ళమేమో ఆ మ్యాచ్ అని మనం అనుకున్నాం. 190 కొట్టుంటే ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ వన్ దట్ గేమ్. సో Yes. ప్రాబబ్లీ అదే మిస్టేక్ అంటారా క్వాలిఫైర్ వన్లో? బట్ అండ్ ఇంకో క్వశ్చన్ క్వాలిఫైర్ దీనికి యాడ్ వన్లో ఆన్ ఏంటంటే, ఒకవేళ మనం అలా ఆ మిస్టేక్ చేయబట్టే మనం ఫైనల్లో సరిదిద్దుకున్నామా దాన్ని, లేకపోతే ఎలా చూస్తారు దీన్ని అలాగా? ఐ మీన్ క్వాలిఫైర్ వన్లో మనం బ్యాటింగ్ హెవీ వెళ్ళాము. ఎప్పుడైతే మిల్ని ఇంజూర్ అయ్యాడో మన కాంబినేషన్ కొంచెం దెబ్బతింది. దాని ప్లేస్లో లివిస్ గ్రెగరీని తెచ్చుకున్నాం. తనతో ఓపెనింగ్ బౌలింగ్ వేయించడానికి ట్రై చేశారు క్వాలిఫైర్ వన్లో. అక్కడ ఆ మ్యాచ్ ఓడిపోకపోతే ఫైనల్ కూడా సేమ్ కాంబినేషన్ ఆడించేవాళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ సిపామ్లాని తెచ్చేవాళ్ళు కాకపోతుండే. అండ్ Q1లో ఎప్పుడైతే కాల్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, ఈవెన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్, ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకున్నారు క్వాలిఫైర్ టూలో కాల్స్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఇంట్రెస్టింగ్లీ జేమ్స్ కాల్స్, పార్సన్స్ ఇద్దరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇద్దరు ఫైనల్ ఫ్లాప్ అయ్యారు, లైక్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. మేబీ కాల్స్ని స్టడీ చేసి ఉంటారు. తన బౌలింగ్ ఏంటంటే పవర్ ప్లేలో ఫైనల్లో పవర్ ప్లేలో 6th ఓవర్ ఇవ్వడం స్పిన్నర్కి ఎప్పుడైనా రిస్కీ. ఇట్స్ అ మూవింగ్ ఓవర్ పవర్ ప్లేలో. అప్పటికి 30 for 2 ఉండే కాబట్టి బ్రేవిస్ వుడ్ వాంట్ టు మ్యాక్సిమైజ్ ద పవర్ ప్లే. ఓవర్లో కొట్టేశారు. స్టిల్ కాల్స్ ఆ క్వాలిఫైర్ వన్లో అండర్ యూటిలైజ్ చేశారు. లేదంటే మన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళేవాళ్ళు. 190 వాజ్ ఈజీలీ ఆన్ ద కార్డ్స్ ఆ మ్యాచ్లో. తనున్న ఫామ్లో అది ఇంకా బ్యాటింగ్ పిచ్. దట్ సెంచురియన్లో జరిగిన మ్యాచ్ అది బ్యాటింగ్ పిచ్ ఉండే కాబట్టి కాల్స్ని సరిగ్గా యూజ్ చేయలేదు. బట్ స్టిల్ ఎనీయో ఆ మిస్టేక్ వల్ల మనం బౌలింగ్ కాంబినేషన్ సెట్ చేసుకోగలేం. సిపామ్లో వచ్చాడు. అండ్ మోర్ ఓవర్ ట్రిస్టన్ స్టబ్స్కి కూడా కొంచెం ప్రమోట్ చేసుకున్న తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ కూడా కొంచెం గేమ్ టైం దొరికింది. సో అట్లీస్ట్ ఈ ప్లేడ్ సమ్ 20 odd balls ఇన్ క్వాలిఫైర్ 1. అదే కాన్ఫిడెన్స్తో ఫైనల్లో కూడా గేమ్ డీప్గా తీసుకెళ్లారు. ఈవెన్ బ్రెట్స్కి కూడా దే టుక్ ద గేమ్ డీప్. ప్రాబ్లీ మన వాళ్ళు ఎప్పుడైతే గేమ్ డీప్ తీసుకెళ్లారో 15th ఓవర్ వరకు, 15th to 16th ఓవర్ అప్పుడు గేమ్ డీప్ తీసుకెళ్లే వరకే ప్రిటోరియా క్యాపిటల్స్ అక్కడ కొంచెం దే చోక్డ్. యాక్చువల్లీ ఇట్ వాస్ దేర్ మ్యాచ్, ప్రిటోరియా క్యాపిటల్స్ మ్యాచ్. అండ్ లైక్ 48 for 4 and with only Jansen and Stubbs left, they should have taken this match. ఐడియలీ ఒక స్టేజ్లో 35 balls 70 runs ఉండే. ఆ టఫ్ పిచ్లో 35 balls 70 runs ఇవ్వడం అంటే మేబీ దేర్ బౌలింగ్ కాంబినేషన్ దే షుడ్ హ్యావ్ యూజ్డ్ పార్సన్స్ మోర్ ఎర్లియర్, ఎప్పుడైతే స్పిన్ అసిస్ట్ అవుతుందనో. వాళ్ళు 4 hours 56 ఉన్నప్పుడు లైక్ నేను మీ ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాను అండ్ అప్పుడే మన మ్యాచ్ కూడా అయిపోయింది కదా. అభిషేక్ శర్మ కుమ్మేసి వెంటనే అవగొట్టి మనకు కొంచెం బ్రీత్ ఇచ్చాడు. సో మన మ్యాచ్ అయిపోయేసరికి మనకి ఇక్కడ మ్యాచ్ ఆల్రెడీ ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం అనే ఫీల్ వచ్చేసింది. బికాజ్
చాలా కొట్టాల్సి వచ్చింది. మీరు చెప్పినట్టు ఇందాక 6 అవర్స్కి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 7-8 అవర్స్ క్లోజ్ టు 80 ఎంతో కొట్టే 82 దగ్గర ఎంత ఉన్నాం మనం. 13 11 అవర్స్ 12 దగ్గర రన్ ఎక్కువ. రేట్స్ ఉండే. యా 10th ఓవర్ నుంచి 11 పైన ఉన్నది రన్ రేట్. యా అండ్ తర్వాత కూడా ఓన్లీ మన స్టబ్స్ ఒకడే ప్రొయాక్టివ్ గా కొడుతున్నాడు కానీ బ్రెడ్స్ కి రన్ బాల్ హ్యాంగ్ ఇన్ దేర్ ఎలాగైతే అప్పుడు ఎంఐసిటీతో మ్యాచ్ ఆడాడో లాస్ట్ లీగ్ గేమ్ సిమిలర్ ప్యాటర్న్ లో ఆడాడు తిను కూడా. సో ఇది కొంచెం రిస్కీ. నేను దీని గురించి అప్పుడు మాట్లాడాను అనుకుంటా కదా భయ్య మీతో, వెంకీతో, ఈ ధోని స్ట్రాటజీ వాడుతున్నాడు బ్రిట్స్ కి, ఇదైనా కొంచెం రిస్కీ అవుద్దా అని. నేను యాక్చువల్లీ పోయింది అనుకున్నాను మ్యాచ్, బట్ ఆ కూల్ అండ్ ఆ నర్వ్స్ ఆఫ్ స్టీల్ ఏదైతే ఉందో అండ్ లాస్ట్ లో మన ట్రేడ్ మార్క్ సన్ రైజర్స్ గెస్చర్ కూడా చేశాడు బ్రిట్స్ కి, ఎవరికి చూపించాడో మరి, మేబీ సౌత్ ఆఫ్రికన్ సెలెక్టర్స్ కి ఏమో, నన్ను తీసుకోలేదని. సో డూ యూ థింక్ దట్ వాజ్ ఎ పర్ఫెక్ట్, అంటే వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం అనుకోవాలా, వెల్ ప్లాన్డ్ అవుట్ అనుకోవాలా, లేకపోతే కుదిరింది అనుకోవాలా, అన్ని స్టార్స్ ఎలా అయినాయి అనుకోవాలా, మనం ఎలా చూడాలి? యాక్చువల్లీ హరీశ్వర్ చెప్పిన పాయింట్, తను ప్రిటోరియా క్యాపిటల్స్ వాళ్ళు పార్సన్స్ ముందే యూజ్ చేసుకోవాలి, కొద్దిగా అసిస్టెంట్స్ ఉండే కదా స్పిన్ కి. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, క్వాలిఫైర్ 1 లో పార్సన్స్ 3 ఓవర్స్ వేశారు, తను డెత్ లో 2 ఓవర్స్ వేశారు అనుకుంటా. సో ఈ గేమ్ లో వచ్చేటప్పుడు ముందే ఒక 2 ఓవర్స్ యూటిలైజ్ చేసుకొని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి, ఎందుకంటే స్టబ్స్ కూడా టైం తీసుకుంటా ఉంటే బ్రెత్స్ కి స్ట్రగుల్ అవుతారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కి. సో ఆ మూవ్ ఓపెన్ అప్ చేసి ఉండాలి ప్రెటోరియా క్యాప్టెన్, కానీ వాళ్ళు చాలా సేఫ్ గా వెళ్ళిపోయినారు. డెత్ ఓవర్స్ లో మనం పేసర్స్ వేస్తాం, సో దాన్ని బట్టి ఎక్కువ స్లోవర్ బాల్స్ వేస్తూనే ఉన్నారు, ఇంకా స్టబ్స్ క్యాప్టలైజ్ చేశారు. బ్రెత్స్కి అయితే తనకు పేస్ ఆన్ డెలివర్స్ అంటే అంటే కోహ్లీ టైప్ ప్లేయర్ అనుకో, 150 ప్లేస్ చేసావు అనుకో, హీ కెన్ ఈజీలీ హిట్ సిక్సెస్ డౌన్ ద గ్రౌండ్, హీ కెన్ మేక్ యూస్ ఆఫ్ దట్ డైమెన్షన్స్. అండ్ స్టబ్స్ ఇంకా ఆయన లో ఉండేటప్పుడు పవర్ హిట్టర్ ఉండే కదా, సో దట్స్ హౌ యూ విల్ హ్యావ్ టు యూజ్ యువర్ స్పిన్నర్. ఇంకా ప్రిటోరియా క్యాపిటల్స్ లో దే డెంట్ హ్యావ్ అ wrist spinner, experience wrist who can bowl at depth, and they were actually missed out that option. So we actually utilized it, and yeah, we had that same option. Like our squad lo juste, we had Chris Green who can actually bowl at depth. He can bowl in middle overs. He can bowl in power play. Experience undi. So there's a lot of difference between the quality from both the sides. So I was actually expecting Sunrisers will be actually winning this. Yeah, it went to death. Inka Bretsky out ayunte gora, we still had Jansen to come in, and then Chris Green batting value also. Anduke, they actually promoted those two people, those two batters ahead of James Qualifying. Cole in qualifier 1. So and then James Cole, he ended up getting lot of paces last over low. He capitalized on it. Suppose if they didn't promote over there, then after that, Jansen and Chris Green, they would have capitalized. Under tweets చేస్తా ఉంటాయి కదా, లైక్ వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వై జేమ్స్ కోల్ వాసంట్ సెంట్ అప్ నేను నా న్యూట్రల్ పాయింట్ లో చెప్పాను. ఐ మీన్ దెర్ వాస్ అ వెరీ గుడ్ ఐడియా, దర్స్ అ నైస్ థింకింగ్ బిహైండ్ ఇట్. సో యా, దట్స్ హౌ వి capitalized it. ఇంకా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఆల్సో, that we must speak actually, how we ran at the end. హంగర్ అయితే ఉంది, లైక్ అన్ని పెట్టి Hmm. ఆడేద్దాం అనే హంగర్ అయితే కనిపించింది క్లియర్ గా. Correct. అండ్ స్టబ్స్ ఆడిన విధానం లైక్ ప్రాపర్ ఎంఎస్ ధోని వైబీ సీజన్ అంతా కూడా స్టబ్స్. మేబీ కెప్టెన్సీ పరంగా మేబీ అంత కాదేమో, బట్ బ్యాటింగ్ పరంగా అయితే సేమ్ అదే రిపీట్ చేశాడు ఫైనల్లో. అసలు అవుట్ ఆఫ్ ఫామ్ బ్యాటర్ లాగా కనిపించలేదు, వచ్చాడు కొట్టాడు ఫోర్స్, రొటేట్ చేశాడు, టైమ్లీ బౌండరీస్ చేశాడు, అండ్ చేజ్ లో ఉండటానికి కారణం తనే. అండ్ Hmm. కొంచెం మెచ్యూరిటీగా And అయితే I, ఆడాడు, బికాజ్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ లో చూసాం ఇలాంటి ఇన్నింగ్స్ లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ hmm. లాస్ట్ ఇయర్, ఇలాంటివి చాలా ఆడాడు. అండ్ సమ్హౌ ఈస్టర్న్ కేప్ లో దిస్ ఈస్ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్ అని నా ఒపీనియన్. లైక్ అండర్ ప్రెషర్ ద బిగ్ ఫైనల్ ఆన్ ద బిగ్ డే, అంత రిక్వైర్డ్ రేట్ ఆల్మోస్ట్ 16-17 ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది లాస్ట్ 4 ఓవర్స్ లో. అప్పుడు కూడా ఉండి ద Hmm. వే హీ టుక్ ఆన్. అండ్ ఒకటి నేను హరీశ్వర్ భయ్యతో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, సౌత్ ఆఫ్రికా వాళ్ళు డెత్ బౌలింగ్ బ్యాట్మెన్ తప్ప అందరూ కొంచెం లైట్ కొట్టేయచ్చు అనుకున్నాం, అదే అయింది. ప్రాపర్ స్మాష్ చేసాం, లిజార్డ్ విలియమ్స్ని కొట్టాం అండ్ ఆల్సో లాస్ట్ లో వచ్చిన బౌలర్ని కూడా కొట్టాం. సో హరిభయ్య ఏమంటావు, మోస్ట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ పాల్ రాయల్స్ గేమ్ ఒకటి ఉంది మధ్యలో, మనం బికాస్ ఆఫ్ ది హై వల్ల అది కొంచెం మర్చిపోకూడదు. బట్ ఆ గేమ్ లో యాక్చువల్లీ వి Hmm. ప్లేడ్ వెరీ వెల్, లైక్ మన సత్తా ఏంటో చూపించినాం ఆ గేమ్ లో. లైక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అ పర్ఫెక్ట్ గేమ్ అని చెప్పుకోవాలి ఆ గేమ్.
సో నీకు ఆ గేమ్లో ఏదైనా 1 or 2 థింగ్స్ అనిపించినాయా దట్ ఆ గేమ్లో అయినవి ఈ గేమ్కి లీడప్ చేసినట్టు ఏదైనా లైక్ ఇంప్రూవ్ అయినట్టు కానీ లేకపోతే ఆ గేమ్లో పాజిటివ్స్ ఈ గేమ్లో క్యారీ ఫార్వర్డ్ అయినట్టు కానీ ఏమైనా అనిపించాయా? యాహ్! సో, సిపామ్‌ల ఇంక్లూజన్ మనం ఆ గేమ్‌లో సిపామ్‌ల ఇంక్లూజన్ చేయడం వల్ల ఈ ఈ బౌల్డ్ 4 ఓవర్స్ ఇన్ ఫైనల్ ఆల్సో. ఈవెన్ మనం లాస్ట్ 2 ఓవర్స్ మాట్లాడుకుంటున్నాం గానీ మార్కో యాన్సెన్ అండ్ నోకియా. అంతకుముందు సిపామ్‌లో ఏసిన ఓవర్ గూడా హి బౌల్డ్ వెరీ వెల్. లాస్ట్ బాల్ ఒకటి 6 ఎళ్ళింది. అది స్లోవర్ బాల్ ట్రై చేశాడు. ఆల్మోస్ట్ బౌండరీ దగ్గర బెటర్ యాన్సన్ లాంటి ఫీల్డర్ ఉంటే క్యాచ్ అయ్యేదేమో. సిపామ్‌లో గూడా చాలా బాగానే బౌలింగ్ చేశాడు. స్టంప్స్ ఎప్పుడైతే సెట్ ఉన్నాడు. అండ్ కాల్స్ అక్కడ మెయిన్ ఈవెన్ ఆ మ్యాచ్‌లో కూడా బ్రిట్స్కీ అండ్ స్టబ్స్ దే టుక్ అస్ హోమ్. ఒక స్టేజ్‌లో వరుసగా మళ్ళీ 3-4 వికెట్స్ పడిపోయాయి. మనకి 3 వికెట్స్ పడిపోయాయి. కాల్స్ అండ్ బ్రెట్స్కీ వచ్చి దే టుక్ ఇట్ హోమ్. సో, బ్రెట్స్కీని చూసుకుంటే మనం చేజ్ చేసిన మ్యాచ్‌లో ప్రతి మ్యాచ్‌లో ఈ హి వాస్ నాట్ ఔట్. ఐ మీన్ నాట్ ఔట్ చేసి ఫినిష్ చేసే ఎళ్ళాడు. ఇప్పటికి మనం చేజ్ చేసిన 3 మ్యాచ్‌లు కూడా. బ్రెట్స్కీ వాస్ దేర్ టిల్ ది ఎండ్. సో, ఐ థింక్ అదే కాన్ఫిడెన్స్ తోటి ఈరోజు కూడా ఐ మీన్ అసలు మెయిన్ ఫైనల్ గురించి మాట్లాడుకుంటే హైలైట్ పాయింట్ ఏంటంటే స్టబ్స్ అండ్ బ్రిట్స్కీ పార్ట్నర్‌షిప్. బ్రిట్స్కీ అసలు జనరల్ కొత్త బ్యాట్స్‌మన్ వస్తే సెట్ అయిన బ్యాట్స్‌మన్ రిస్క్ తీసుకొని అటాక్ చేయాలి. నేను కూడా అదే అనుకున్నా. ఎప్పుడైతే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఏస్తున్నప్పుడు బ్రిట్స్కీ ఆల్రెడీ అప్పటికే 30 బాల్స్ ఆడున్నాడు కాబట్టి తనని అటాక్ చేయాల్సింది. స్టిల్ అప్పుడు కూడా స్టబ్సే ఫస్ట్ ఇద్దరి మధ్యలో జరిగిన ఫస్ట్ బౌండరీ స్టబ్సే కొట్టాడు. ఆల్మోస్ట్ 2, 3 బౌండరీస్ స్టబ్స్ కొట్టిన తర్వాత దెన్ బ్రిట్స్కీ స్టార్టెడ్. బ్రిట్స్కీ లాస్ట్ 13 బాల్స్ అరౌండ్ 30 రన్స్ కొట్టాడు. ఫస్ట్ 35 బాల్స్ రన్నబాల్ ఆడాడు. లాస్ట్‌లో లాస్ట్‌లో కవర్ అప్ చేశాడు. సిమిలర్‌లీ ప్యాటర్న్ మనం చేజెస్ చూసుకుంటే అన్ని చేజెస్‌లో బ్రిట్స్కీ అలానే చేశాడు. సో, హైలైట్ షుడ్ బి స్టబ్స్. అసలు ఈ లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో ఏ ఫైనల్ చూసుకున్నా అంటే మేజర్ లీగ్స్, చిన్న చిన్న లీగ్స్ వదిలేయండి. మేజర్ ఏ లీగ్ తీసుకున్నా కూడా ఫైనల్స్ అన్నీ వన్ సైడెడ్ ఉండే. లైక్ లాస్ట్ సీఎస్‌కే జడేజా 2 బాల్ 10 తప్పిస్తే ఐపీఎల్ కూడా లాస్ట్ 2 లైక్ దే వర్ వన్ సైడెడ్. ఐ మీన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 15th ఓవర్ వి నో ద విన్నర్. ఈవెన్ మనం బీబీఎల్ చూసుకున్నా, ఏది చూసుకున్నా దే వర్ వన్ సైడెడ్. ఎస్ఏ-20 కూడా లాస్ట్ 3 సీజన్స్ అన్ని ఫైనల్స్ వన్ సైడెడే. సో, దిస్ వాస్ ద ఫస్ట్ ఫైనల్ వేర్ ఇట్ వాస్ నెయిల్ బైటింగ్. అండ్ లాస్ట్ ఓవర్ ఎంగిడి ఓవర్‌లో ఎడ్జ్ అయ్యి 4 బౌండరీ వెళ్ళకపోయి ఉంటే ఈవెన్ లాస్ట్ ఓవర్ కూడా ఇంకా 13-12 రన్స్ ఉంటే అది కూడా ఇంకా లాస్ట్ బాల్ దాకా వెళ్ళేదేమో. వెన్ దేర్ వాస్ 9 అండ్ పార్సన్ గీయడం, స్ట్రైక్‌లో ఉండడం, 2 సిక్స్‌లు కొట్టేయడం. అండ్ ఆ నో ఇట్స్ ఎ బాల్ డ్రీమ్ నువ్వు ఆఫ్ అన్నావు కదా, నో బాల్ వేస్తే బాగుంటుంది, నో బాల్ వేస్తే బాగుంటుంది అని వేసాడు నో బాల్. యాహ్! మనం అనుకున్నాం పీటర్స్ అప్పుడైతే 4 ఓవర్స్ 56 ఉన్నప్పుడు 14 రన్ రేట్ ఉన్నప్పుడు వి థాట్ లైక్ ఒక ఓవర్ 20 వస్తే బాగుండు. పీటర్స్ ఒక నో బాల్ వేస్తే బాగుండు. ఈ ఓవర్‌లో మనకు మొమెంటమ్ వస్తది అనుకుంటే అదే జరిగింది. నో బాల్‌లో ఆ ఫ్రీ హిట్ కొట్టడం వల్లే ఫ్రీ హిట్ కొట్టడం వల్ల బ్రిట్స్‌కి కూడా తను అప్పటి వరకు హి వాస్ స్ట్రగ్లింగ్ విత్ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్. వన్స్ దట్ 6 ఈస్ హిట్ ఆఫ్టర్ దట్ హి ట్రైడ్ లైక్ ఎంగిడి బౌలింగ్‌లో ఒక 3 రన్స్ కూడా ట్రై చేశాడు. He was able to connect then after that. So, highlight should be Stubbs and Britsky partnership. They took deep. Nowhere it felt like we were cruising, but suddenly at the end, Pretoria Capitals panicked and they have capitalized. యా, ఇది ఎలాగైనా మన చిన్నప్పుడు మనం ఆ సిబి సిరీస్ లో ధోని ఆడటం చూసేవాళ్ళం కదా, అలా లాస్ట్ వరకు తీసుకెళ్ళి అలా కొంచెం ఆ వైబ్స్ లో వచ్చింది నాకు సిమిలర్ గా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యాచ్ లో అన్నిటికన్నా మనకి మార్కో యాన్సన్ ఎంత రిలయబుల్ బౌలర్ అయిపోయాడంటే లైక్ భువనేశ్వర్ ఎలాగైతే మనకి ఎస్ఆర్హెచ్ కున్నాడో ఆల్మోస్ట్ ఆ లెవెల్. లైక్ అసలు మనం మ్యాచ్ లో ఉన్నాము, మనం గెలిచామంటే ఆ మ్యాచ్ టర్నింగ్ ఓవర్ డెవల్ బ్రేవిస్ వికెట్ తీయటం అనేది ఎవరు తీయలేని రోజు ఈ కేమ్ అండ్ డెలివర్డ్. అండ్ 3 for 10 ఆన్ ద బిగ్ ఫైనల్ అంటే డెఫినెట్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ పర్ఫార్మెన్స్, అది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వర్త్ పర్ఫార్మెన్స్. వన్ యా, మేడన్. ఇంక్లూడింగ్ మేడన్. అండ్ 19th ఓవర్ వేస్తే 2 వికెట్స్ తీసి 175 అనుకున్నాను నేను. భయ్య ఏమో 170 అనుకున్నాడు హరి భయ్య. బట్ చూస్తే 155 క్లోజ్ చేస్తాం. సో మార్కో యాన్సన్ గురించి మీరు ఎలా చెప్తారు? ఈ 1-2 ఇయర్స్ లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు కదా మార్కో యాన్సన్. ప్రాబ్లీ దట్ ఈస్ ద ప్లేయర్ వీ వాంట్ నో, బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఎస్ఆర్హెచ్ లో ఆ ప్లేయర్ లేడు ఇప్పుడు. బట్ ప్రాబ్లీ ఎలా చూస్తారు తన ఇంప్రూవ్మెంట్ ని? అండ్ ఏ ఏరియాస్ లో తను ఇంప్రూవ్ అయ్యాడు అనుకుంటున్నారు అండ్ కంపేర్ టు మన దగ్గర ఉన్నప్పుడు కన్నా, హైదరాబాద్ లో ఉన్నప్పుడు కన్నా? నేను స్టార్ట్ చేయను. మీరే చెప్పండి. ఐ థింక్ వెన్ మార్కో యాన్సన్ ఇండియా ఫస్ట్ స్టార్ట్ అయ్యారు కదా ఐపీఎల్ లో, ఇప్పుడు
ఎవరైనా ఓవర్సీస్ ప్లేయర్స్ ఇండియాకి వచ్చేటప్పుడు అడాప్టింగ్ టు ఇండియన్ లెన్స్, ఆ ఇండియన్ గ్రౌండ్ డైమెన్షన్స్, ఇంకా డ్యూ ఫ్యాక్టర్, ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. ఒక 1 year, 2 years, or 3 years. We have seen with Jamison, we have seen with lots of fast bowlers, even Riley Meredith, Jai Richardson. సో నాకు తెలిసి ఇండియాకి వచ్చేటప్పుడు తన హైట్ కి ఇంకా ఇండియన్ పిచ్చెస్ కి హీ టుక్ లాట్స్ ఆఫ్ టైమ్ టు అడాప్ట్. సో అక్కడ స్ట్రగుల్ అయినారు. సో అందుకే హీ కుడెంట్ పర్ఫార్మ్ టు ఆర్ ఎక్స్పెక్టేషన్స్ వెన్ హీ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్. ఇంకా సిమిలర్లీ ఇంకా న్యూ బాల్ బౌలింగ్ తను ఇంప్రూవ్ అవుతానే ఉన్నారు, లైక్ యూజింగ్ యాంకిల్స్, లైక్ ట్రై టు బి ఇంజరీ ఫ్రీ. ఇంకా అది సౌత్ ఆఫ్రికా టీంకి వచ్చేటప్పుడు ఈ కెప్ట్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకొకటి చూస్తే తన ఇంజరీ హిస్టరీ, ఈస్ ప్లేయింగ్ 3 formats ఫర్ సౌత్ ఆఫ్రికా, and his injury history is like pretty good. I mean, like it's not completely injury prone. Whenever I see any of the games, like there's no injury news before the tournament that Marco Jansen will be ruled out or anything. So that's also pretty good. He really worked on his fitness, and teams have been very well managed. ఇంకా బ్యాటింగ్ కూడా we have actually seen that glimpses. ఒక 2-3 seasons always ఒక clutch knock. He used to always generate that one, but this season, yeah, it didn't. Maybe in the finals he could have got that clutch knock or something, you అండ్ can say. కొన్ని ఆడాడు In a మన stuff. ఎంఐసిటీతో కూడా కొన్ని ఇన్నింగ్స్ బాగా ఆడాడు. బట్ అంటే తను యూజ్ లేకుండానే మన వాళ్ళకి వచ్చారు. బికాజ్ క్వింటన్ డికాక్ ఏ Hmm. విధంగా అయితే మనం మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్, లీడింగ్ రన్ స్కోరర్, లైక్ ప్రతి మ్యాచ్ లో హీ డిడ్ వెల్. అండ్ హరిబాయ్ చెప్తానే ఉన్నాడు క్వింటన్ డికాక్ ఫెయిల్ అవుతాడు ఫైనల్స్ లో, తనకి కొంచెం బిగ్ మ్యాచ్ ఆడాడని. సో Hmm. అదొక ఇబ్బంది ఉండింది. బట్ ఓవరాల్ చూసుకుంటే జానీ బేర్స్టో తర్వాత సీజన్ ఎన్ని కొద్ది కొంచెం టేపర్ ఆఫ్ అయిపోయినా కూడా డికాక్ ఆ కన్సిస్టెన్సీ ఒకటి మెయింటైన్ చేసుకొని ఉన్నాడు ఓవరాల్ సీజన్. సో ఐ I థింక్ think. మనం కరెక్టే అంటావా? మన ఓపెనర్స్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంది అన్నారు సన్ రైజర్స్ బాగా పిక్ చేసుకున్నారు ఎక్స్పీరియన్స్ ఓపెనర్స్ పెట్టుకొని, విత్ ఆల్సో వికెట్ కీపింగ్ ఆప్షన్ ఎట్ డ్రాప్ అని. సో వీఆర్ లక్కీ విత్ క్వింటన్ డికాక్ అనుకోవాలా, బట్ ఇట్ వాస్ ఎ వెల్ థాట్ అవుట్ డిసిషన్ అనుకోవాలా మనం? I think it's moreover like మనం ఎలా స్క్వాడ్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఒక్కొక్క గ్రౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి కదా. కొన్ని స్లో అటాక్స్, కొన్ని ఫ్లాట్ అటాక్స్, కొన్ని పేస్ అటాక్స్. సో మనం ఆ రోల్ క్లారిటీ ఇచ్చేసాం. సో మన కోచ్ కూడా ఏడి పెరల్, ఈ యాక్చువల్లీ గేవ్ రోల్ క్లారిటీ. ఈ గేమ్ లో నువ్వు ఇంపార్టెంట్, ఆ గేమ్ లో నువ్వు. ఇంకా బెస్ట్ స్టాండ్ అవుట్ అంటే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ నా ఒపీనియన్ లో ఎవరికి వెళ్తుందంటే, నేను ఐ వుడ్ యాక్చువల్లీ గో టు ఆండ్రిక్ నార్కియా. He has been the best standout bowler throughout the tournament. Any conditions, he knew how to bowl wide Yorkers or specific plans. He was the best, for me, the best man of the tournament for Sunrisers Eastern game. It was him, and somewhere between Quinton de Kock. Marco Jansen, every time he keeps on winning this man of the tournament in SA20. So that was shocking that he didn't win this season. What do you think about Harish, about uh, Norkia's Yeah. performance? క్వింటన్ డికాక్ మనం వెన్ వి పిక్ క్వింటన్ డికాక్, సో మన పిచ్ ఏంటంటే సెయింట్ జార్జ్లో మోస్ట్లీ పవర్ ప్లే యూటిలైజ్ చేసుకోవాలి. ఎట్ ద ఓల్డ్ డెత్లో కొట్టడం అంత ఈజీ కాదు, ఓల్డర్ బాల్తో బ్యాటింగ్ కష్టం. సో లాస్ట్ టూ సీజన్స్లో వి స్ట్రగుల్ విత్ ఓపెనింగ్. ఎప్పుడైతే యాడమ్ రాసింగ్టన్ ఉన్నాడో, యాడమ్ రాసింగ్టన్ ఉన్నప్పుడు ఈ యూస్ టు మ్యాక్సిమైజ్ ద పవర్ ప్లే. యాడమ్ రాసింగ్టన్ తర్వాత మనకు అరేంజ్ ఓపెనర్ దొరకలే, ఈవెన్ దో మనం డేవిడ్ మల్లన్, ఎర్మన్ ఆడించిన, Probably they were the not best seed. scoring heavily in power play. సో అందుకే మన వాళ్ళు క్వింటన్ డికాక్ ఒక హెవీలీ స్కోరింగ్ పవర్ ప్లే అని క్వింటన్ డికాక్ అండ్ బేస్తో తెచ్చుకున్నారు. వెల్ థాటెడ్ ప్లానే. బట్ కానీ తెచ్చుకున్నప్పుడు క్వింటన్ డికాక్ స్టేక్స్ వర్ ఇట్ వెరీ లో. ఈ వాజ్ నాట్ ఇన్ సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ అండ్ హిస్ ఫార్మ్ వాజ్ ఆల్సో కన్సర్న్. బట్ లక్కీలీ మనం తీసుకున్న తర్వాత సౌత్ ఆఫ్రికాకి సెలెక్ట్ అవ్వడం, ఆ తర్వాత ఇంటర్నేషనల్లో పర్ఫామ్ చేయడం, పాకిస్తాన్ సిరీస్, దెన్ ఇండియా సిరీస్, ఐపీఎల్లో కూడా పిక్ అయిపోయాడు. ఆ తర్వాత లైక్ హీ వాజ్ లుకింగ్ లైక్ ఓల్డ్ క్వింటన్ డికాక్. అండ్ కీపింగ్ అసలు యా, వామ్మో, ఈవెన్ మామూలు కీపింగ్ కాదు అది, వేరే లెవెల్ కీపింగ్. సగం అసలు కీపింగ్కే వచ్చింది మ్యాన్ టోర్నమెంట్లో ఆఫ్ ద సిరీస్. టోర్నమెంట్లో 2-3 టాప్ 5 క్యాచెస్లో 3 క్వింటన్ డికాక్ ఉంటాయి. వేరే లెవెల్ అసలు. నాకైతే ఫుల్ ఆ సాటిస్ఫాక్షన్ ఈ రేంజ్లో సీజన్, బికాస్ తెచ్చుకున్నాడు. ఈసారి ఏంటంటే ఫుల్ కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. గెలిచాం, మనం కష్టపడి గెలిచాం. ఫస్ట్ సీజన్ అలాగా లైక్
మనం ఫోర్త్ Hmm. పొజిషన్ లో క్వాలిఫై Yeah. అయ్యి ఫస్ట్ పొజిషన్ టీం ఓడించి అదైతే ఈ లెవెల్ ఈసారి వేరే లెవెల్ హై బికాజ్ ఇంజురీ మిల్నెన్ కోల్పోవటం వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్స్ అండ్ ఆల్సో వన్ ప్లేయర్ మనం ముత్తుస్వామి కూడా చాలా వెరీ అండర్ రేటెడ్ గా చాలా బాగా వేసాడు. సో ఇదంతా Yeah. అవుతున్నా కూడా ఓవరాల్ గా బైరల్ ఏదైతే తన పాలసీ ఏదైతే ఉంటుందో తన ఆఫ్ ద ఫీల్డ్ బాగుండాలి, ఆన్ ద ఫీల్డ్ బాగా ఆడాలి, స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు మనకే రావాలి, మళ్ళీ మనకే వచ్చింది. అండ్ జార్డన్ హర్మన్ యాజ్ యూజువల్ యంగ్ ప్లేయర్ ఎవరు అంటే తనే ఎమర్జింగ్ స్టార్ ఎవరు అంటే Hmm. ఆల్దో బ్యాక్ ఎండ్ లో కొంచెం టేపర్ ఆఫ్ అయినా జానీ బేర్స్టో లాగా దేర్ వాజ్ ఇనఫ్ ప్రామిస్ షోన్ ఇన్ అన్ అవుట్ ఆఫ్ పొజిషన్ టైప్ అనుకోవాలి మనం. సో ఓవరాల్ పాజిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఆడతారో చూద్దాం. సో ఇవన్నీ అవుతుంటే మధ్యలో మనకి ప్రాబ్లీ సౌత్ ఆఫ్రికాలో సోషల్ మీడియా అంత ఉండదు కానీ బట్ మన ఇండియన్ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ మనకి ఐపీఎల్ టీమ్స్ అవటం వల్ల ఈ రైవలరీ అనేది చాలా బాగా పెరిగింది. అండ్ నిన్న మొన్న అసలు వేరే లెవెల్ రైవర్లీ. భయ మీరేమైనా ఫాలో అవుతారా? మీకు జనరల్ గా మీ ఫీడ్ అంతా కూడా వేరే ఉంటది కదా, మా ఇద్దరు అంటే కొంచెం ఇవి వస్తుంటాయి. మీ ఫీడ్ ఎలాగా ఫాలో అయ్యారా ఏమైనా? చూస్తాను వెంకీ నేను, భయ్య. కానీ అంత ఎక్కువ నేను నేను చాలా న్యూట్రల్ గా ఉంటాను. అంటే ఎప్పుడైనా ఐపీఎల్ అయిపోతే నేను ఆ ఫ్రాంచైజ్ ని అన్ఫాలో చేసేస్తాను. అన్ఫాలో కాదు, మ్యూట్ లో పెట్టేస్తాను. సన్ రైజర్స్ హ్యాండల్, ఐపీఎల్, ఇంకా కంప్లీట్ రెస్ట్ ఆఫ్ ది ఇయర్ చాలా థింగ్స్ ఉంటాయి లైఫ్ లో చేసే. సో నేను అంత ఎక్కువగా పట్టించుకోను. కానీ రీసెంట్ గా చూసాను డఫీ, ఆ, అభిషేక్ శర్మ అదంతా. యూ కెన్ గో అహెడ్. యా భయ్య, అంటే చెప్పేది ఏం లేదు, అదంతా టైం పాస్. వాళ్ళకి కూడా ఏమీ స్టఫ్ లేదు. విరాట్ కోహ్లీ ఆడట్లేదు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి బ్లూ టిక్ ఫార్మింగ్ చేయాలి. చేశారు, మాకు కూడా టైం పాస్ అవ్వాలి, మేము చేసాం. సో పెద్ద సీరియస్ ఏం లేదు బట్ ఇట్ వాస్ ఫన్. లైక్ అందరిని ఆరెంజ్ ఆర్మీ అందరిని ఒకసారి లేపి కొంచెం యా ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. ఎంజాయ్ చేసావు భయ్య, మన ఆర్సీబీ బ్రదర్స్ కి కొంచెం చక్కగా మెసేజ్ ఇవ్వటం. ఆబ్వియస్ మనోళ్ళు బ్యాటింగ్ తో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా అభిషేక్. ఒక్క మ్యాచ్ లో అవుట్ అయ్యే వరకు ఎక్కడికో లేపేస్తారు అభిషేక్ ని. ఒక్క మ్యాచ్ పర్ఫార్మ్ చేయకపోయే వరకు ఏటర్స్ అంతా దాక్కున్న వాళ్ళంతా బయటకు వస్తారు. నిన్న మ్యాచ్ లో చూపించాడు కదా. సో ఇది అవుతుంటాయి మనం. మ్యాచ్ అయిపోయిన తర్వాత డఫీ వచ్చి బ్యాట్ చెక్ చేస్తున్నాడు అభిషేక్ శర్మది. అరే చూసారా? అలా బ్రో, అలా కొడితే ఆ అది రేంజ్ లో హిట్టింగ్ అది చేశాడు. మామూలు ఏంటి బ్రో అలా కొట్టడం? అది ఒక బాల్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో, రీల్ చెప్పాడు ఒక అతను, అకౌంట్ పేరు గుర్తులేదు కానీ బట్ డఫీ తనకి ఇంటూ ద బాడీ రూమ్ ఇవ్వకుండా వేసాడు బాల్. తిను లెగ్ సైడ్ ఇంకా రూమ్ చూసాను. చేసుకొని ఓవర్ ఎక్స్ట్రా కవర్స్ కొట్టడం అనేది ఒకసారి కాదు, రెండు మూడు సార్లు కొట్టాడు అలాగా. అంటే లిటరల్లీ తను ప్రతి గేమ్ కూడా తన వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేస్తున్నాడు. లైక్ ఎవ్రీ టైమ్ సిరీస్ కి ఈస్ బికమింగ్ అ బెటర్ ప్లేయర్. సో ఐ థింక్ ఎవరు కూడా తన ఈవెన్ వెనకాల ఎంత ఈ హార్డ్ వర్క్ బోల్డ్ చేస్తున్నాడు అనేది స్లోవర్ తను వన్ అబ్జర్వ్ చేయాల్సిన అండ్ అప్రిషియేట్ చేయాల్సిన అంశం నాకు తెలిసి. స్లోవర్ వన్ వేస్తే కూడా ఎప్పుడైతే ఫ్రంట్ ఫుట్ రూమ్ తీసుకొని ఫ్రంట్ ఫుట్ వచ్చినప్పుడు స్లోవర్ వన్ వేస్తే కూడా ఆగి లైక్ ఓవర్ ద ఎక్స్ట్రా కవర్ చిప్ చేశాడు. అంత ఐ మీన్ నువ్వు ఎప్పుడైతే ఆన్ ద మూవ్ లో ఉంటావో స్లోవర్ వన్ అంత ఈజీగా పిక్ చేయలేం. విత్ ద ఆ బ్యాట్ ఫ్లో విత్ ద ఫ్లోలో కొట్టేస్తే అక్కడే క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ ఈ వెయిటెడ్ అండ్ ఈ ప్లేడ్ దట్ షాట్. ఈవెన్ శాండనర్ కూడా చూస్తే శాండనర్ కూడా ఒక బాల్ అవే ఫ్రమ్ ద లైక్ అవును. అవే ఫ్రమ్ ద బాడీ ఆఫ్ సైడ్ వేస్తే కూర్చొని దాన్ని ఎక్స్ట్రా కవర్ ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడాడు. అసలు ఈ నిన్న మ్యాచ్ లో మాత్రం మామూలు షాట్స్ గా ఒక్కొక్క షాట్ ఒక్కొక్క రేంజ్ లో ఆడారు. ఈవెన్ నిషన్ కిషన్ కూడా స్టార్టింగ్ లో వచ్చి అసలు ఫస్ట్ బాల్ వికెట్ పడిపోతే అసలు సెకండ్ బాల్ నుంచే సిక్సెస్ కొట్టడం అదంతా. యా క్లియర్ ఐ ఎస్టర్డే థింక్ మ్యాచ్ వాస్ అసలు వెంకీ భయ్య క్లియర్. ఐ థింక్ రిషాన్ కిషన్ రావటమే ఈ వాస్ క్లియర్. ఫస్ట్ మ్యాచ్ లో కూడా రావటమే ఫస్ట్ బాల్ అలా డౌన్ ది గ్రౌండ్ 4. అండ్ అన్ఫార్చునేట్లీ హిట్టింగ్ లోనే అవుట్ ఆఫ్ అయ్యాడు సైడ్ తను 3 గేమ్ కదా. మ్యాచెస్ లో కూడా. యా సో ఐ థింక్ ఇంటెంట్ ఆఫ్ ఇస్ సైడ్ క్లియర్, గేమ్. మెసేజ్ ఇస్ క్లియర్, కుమ్మేద్దాం అని. ఇంకొకటి అభిషేక్ శర్మ పాయింట్ యాడ్ చేయాలంటే, తను ఇండియాలో చూస్తే, మన ఇండియన్ ప్లేయర్స్ లో చూస్తే ఎవరు ఎక్కువ వీక్నెస్ ఉంటుంది కదా, నేను యాక్చువల్లీ వర్క్ ఎథిక్స్ అని పెట్టుకుంటాను. హూస్ గాట్ హై వర్క్ ఎథిక్స్. దాంట్లో చూస్తే టాప్ 3 లో అభిషేక్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేయర్. సాయి సుదర్శన్, అంకురిష్ రఘువంశీ, ఇంకా నితీష్ కుమార్ రెడ్డి. They'll always work on, they work, they show that extreme hard work, on working on their weaker points. Slower ball is they, then if I'm getting out to slower white yorker, what is my next approach? Atlantic చూస్తే they actually work. ఇంకా అభిషేక్ శర్మ, the bowler also, people are actually forgetting him. He's still working on it. He's got a carom ball, కానీ లాస్ట్ 2 season అది కంప్లీట్లీ
he's it's like నేను ఎప్పుడు చూడట్లేదు. అండ్ ఐ మీన్ హీస్ లైక్ బౌలింగ్ మోర్ ఫుల్లర్ లెంత్ బాల్స్. యాక్చువల్లీ లెంత్ బాల్స్ పడితే తనది జనరల్లీ బాగా అండర్ ఇష్టం. బాల్స్ బౌన్స్ లేదు. అండర్ బౌన్స్ వెళ్తది. లెంత్ బాల్స్ అండ్ షార్ట్ బాల్స్ అంత ఈజీగా హిట్ చేయడం. కానీ ఈస్ గివింగ్ మోర్ ఫ్లైట్ అండ్ మోర్ ఫుల్లర్ బాల్స్. మొన్న మిచెల్ కూడా డారెన్ లాస్ట్ మిచెల్ కూడా బాల్స్ అలాగే చూసుకుంటే వేసాడు. అప్పటి వరకు బాగా వేసి లాస్ట్ హర్ష బాల్స్ గోఖలే హర్ష గోఖలే కామెంటరీ చెప్తానే ఉన్నాడు. 4 గుడ్ బాల్స్ కెన్ యూ ఫినిష్ ఆఫ్ ది ఓవర్ విత్ ది కెన్ యూ ఫినిష్ ఆఫ్ ది ఓవర్ వెల్ అంటే ఉన్నాడు. 2 ఫుల్ బాల్స్ స్ట్రైట్ డ్రైవ్ చేసి 4 ఇచ్చాడు. ఆ ఫుల్ బాల్స్ వేయకపోతే he can bowl 2-3 overs every match. యా ఐ exactly, థింక్ that's the same point. I would agree also. And one more thing, like before Sunrisers, we actually used him at number 7, number 8. నేను నా ఫ్రెండ్స్ అందరికి చెప్తా ఉండే లైక్ తను యాక్చువల్లీ మంచి పవర్ ప్లే బ్యాటర్. హీస్ గాట్ నైస్ స్ట్రైట్ బ్యాటర్ షాట్స్. హీ హ్యాస్ టు ఓపెన్ ఇన్ అన్ ఇన్నింగ్స్. సో ఫ్రమ్ దెన్ ఆన్, ఐ గెస్ since the day when he started to open for Sunrisers, he kept on working his six hitting, then kept on working on his weaker points. And then today we are seeing a very good batsman in him. I think I must really appreciate the team who has actually worked behind the scenes. I mean, Yuvraj Singh and all his coaches. And definitely, even like next 2 years also, we'll be definitely seeing Abhishek Sharma, the bowler also. I mean, given how well he's been working with his batting, kada, similarly, the bowler also will come up soon. ఎప్పుడైతే అభిషేక్ శర్మ ఒక వీక్‌నెస్ ఫౌండ్ చేశారో బౌలర్స్ ఆస్ట్రేలియాలో గాని మనం బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా వెళ్ళామో దట్ షార్ట్ బాల్స్ ఏసినప్పుడు బ్యాక్ ఆఫ్ ద లైన్ షార్ట్ బాల్స్ ఏసినప్పుడు మోర్ ఓవర్ జెరాల్ కోట్జీ అండ్ వాళ్ళు అవుట్ చేశారు. సో సౌత్ ఆఫ్రికా నుంచే స్టార్ట్ చేశాడు. ఈవెన్ రూమ్ తీసుకొని చార్జ్ టువర్డ్ ద బౌలర్ అండ్ ప్లేయింగ్ ఓవర్ ది కవర్స్. ఆ తర్వాత రూమ్ ఇవ్వకుండా క్రాంప్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని కూడా విడ్త్ తీసుకొని షాట్స్ కొట్టడం. అంటే బౌలర్స్ తనని ఫౌండ్ అవుట్ చేస్తున్న కొద్దీ ఆ వీక్‌నెస్‌ని ఒక్కొక్క సిరీస్ కంటే ఎక్కువ ఒక వీక్‌నెస్‌తో ఉండడు. అదే అభిషేక్ శర్మలో బెస్ట్ పాయింట్. లైక్ ఇప్పుడు మనం కొంతమంది బ్యాట్స్‌మెన్ చూస్తాం. షార్ట్ బాల్ ఇష్యూ ఉందనుకో, లైక్ లైఫ్ లాంగ్ వాళ్ళు అదే షార్ట్ బాల్ ఇష్యూతోని ఉంటారు. అభిషేక్ ఆ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ సిరీస్‌లోనే ఏదో ఒక ప్లాన్‌తోని వస్తాడు. అందుకే ఈస్ టూ గుడ్. ఈస్ టూ కన్సిస్టెంట్ ఆల్సో. I mean, at 190 strike rate and almost a 40 average is not a joke. Like either you could have average or strike rate, but having both strike rate and average is phenomenal. యా 25th January అనేది మెమరబుల్ డే మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరికి. అటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. హోప్ఫుల్లీ ఈ 2 మ్యాచ్ల్లో బాగా ఆడకపోయినా ఐ విల్ టేక్ ఇట్. వరల్డ్ కప్ లో చక్కగా ఆడి గెలిపిస్తే చాలు. ఐ విల్ ఎక్స్క్యూజ్. Yeah, అండ్ law of average also. ఈ మ్యాచ్ లో Asia Cup లో జరిగినట్టు ఇషాన్ కిషన్ కొట్టాలి. అభిషేక్ కొంచెం చిల్ అయినా పర్లేదు. ఇషాన్ కిషన్ కొంచెం కొడితే బాగుంటది. అండ్ అది maybe even they can rest Abhishek for one match also, last match వద్దులే rest భయ్య, లో. రెస్ట్ గిస్ట్ మళ్ళీ ఫామ్ చచ్చిపోద్దాం ఎందుకులే కానీ. సో అది అండ్ మనం ఈ పాయింట్ అసలు మెయిన్ పాయింట్ మనం మాట్లాడలేదు ఏంటంటే లైక్ 4 సీజన్స్ లో SA20లో ఈవెన్ 3 అండ్ డామినెన్స్. ఎస్టర్డే కావ్య మారన్ ఒక వీడియో రిలీజ్ చేశారు SA20 అఫీషియల్ పేజ్. Dan Vettori. హౌ ఆర్ యూ గోయింగ్ టు బీట్ దిస్ డాన్ అని డానియల్ వెటోరీని కావ్య మారన్ టీజ్ చేస్తుంది. లైక్ 4 సీజన్స్ లో 3 కప్స్ కొట్టారు. ఎలా చూద్దాం మరి డానియల్ వెటోరీ SRH తో దాన్ని ఎలా బయలుతా beat చేస్తాడో. అన్నాడు నెక్స్ట్ 2 months నువ్వు ఈడుతూనే ఉంటావంటే డానియల్ లిటర్ ఏంటి సంగతి అన్నట్టు చాలా ఫ్రెండ్లీగా ఉంది. సో అట్మాస్ఫియర్ హెల్దీగా ఉంది. అండ్ డానియల్ లిటరీ కూడా ఫస్ట్ లీగ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా అండ్ కోచ్ గా ఫస్ట్ లీగ్ విన్ కూడా తనకు కూడా. మధ్యలో వచ్చినా కూడా ఐఎమ్ షూర్ బ్యాక్గ్రౌండ్ లో కూడా తన వర్క్ ఉండే ఉంటుంది. అఫీషియల్ గా మనకి లేట్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఆల్సో క్రెడిట్ టు అవర్ Even- అనలిస్ట్ ప్రతీక్ పాటిల్, తను కూడా. Yeah, Pratik Patil. Yeah, I అండ్ want సో to. ఈ ఎపిసోడ్ మరి ఇంకెక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ముందు ముందు ఇంకా వస్తాం ఇలాంటి ఎపిసోడ్స్ తో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.